ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో పద్మావతి అమ్మవారి గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం వచ్చేసరికి తిరుచానూరు గ్రామంలో వేంచేసి ఉన్నారండి అమ్మవారు కొలమిలో నుండి బంగారుపు పద్మంలో నుండి ఉద్భవించారు. అమ్మవారి పేరు శ్రీ పద్మావతిగా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పద్మావతి అమ్మవారని పిలుస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఆలయం చాలా బాగుంటుంది. అమ్మవారి కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే అమ్మవారు రావటానికి కారణం ఆనాడు భృగు మహర్షి ఆ స్వామివారి వక్షస్థలంలో తన్నినప్పుడు మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠాన్ని వీడి భూలోకం వచ్చారు. అమ్మవారు కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఆ స్వామివారు వెతుక్కుంటూ వచ్చినప్పుడు స్వామివారికి ఒక వాణి వినపడుతుంది. ఆ వాణిలో ఏమంటే, అమ్మవారిని నువ్వు సువర్ణముఖి తీరంలో ఒక కొలమిని చేసి అక్కడ కమలాలను పుట్టించు అని అక్కడ వినిపిస్తుంది. ఆ పద్మంలో నుండి మహాలక్ష్మి అమ్మవారు పుడతారని చెప్పారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారు అక్కడ ఒక కొలమిని తవ్వించి ఆ తర్వాత ఆ గట్టు మీద సూర్యుడిని ప్రతిష్ఠ చేశారండి. ఎందుకంటే కమలాలు అవి వికలించాలి అంటే సూర్యకిరణాలు పడాలి కాబట్టి అక్కడ సూర్య భగవాను కూడా ప్రతిష్ఠ చేశారండి స్వయంగా వెంకటేశ్వర స్వామివారు. ఆ తర్వాత 12 ఏళ్ళ తర్వాత అమ్మవారు ఆ కమలంలో నుండి ఉద్భవించింది. ఆ తర్వాత అమ్మవారు ఆకాశరాజుకి లభించటం, అమ్మవారు ఆకాశరాజు పుత్రికగా అక్కడ పెరగసాగింది. ఆ తర్వాత కథ అంతా కూడా మీకు తెలుసు కాబట్టి స్వయం వ్యక్తమైన స్వరూపిణి మహాలక్ష్మి స్వరూపిణి శ్రీ పద్మావతి అమ్మవారు ఇక్కడ ఆలయంలో స్వతంత్ర వీరలక్ష్మిగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా ఎక్కడ కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఎక్కడ జరగవండి. కానీ తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారికి మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్ని ఉత్సవాలు స్వామివారికి ఎలా జరుగుతాయో అదేవిధంగా అమ్మవారికి కూడా జరగటం చాలా విశేషమండి. అలాగే నేను అమ్మవారిని చాలా ఇష్టంగా పూజిస్తూ ఉంటాను. ఎందుకు అంటే అమ్మవారు మనం అడిగిందంతా కూడా స్వామివారికి చెప్పి మన కోరికలైతే తీరుస్తూ ఉంటుంది. అది ఎలాను అంటే, నేను ఒక 6 నెలల క్రితం నేను ఒకటి కోరుకున్నాను అమ్మవారి దగ్గర, పద్మావతి అమ్మవారి దగ్గర. అమ్మవారిని ఏం కోరుకున్నాను అంటే, యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వస్తే నేను ఫస్ట్గా అభిషేకం చేసుకుందాము అనుకున్నాను. అలాగే కానీ యూట్యూబ్ ద్వారాగా అయితే నాకు రాలేదండి. నేను ఏదైతే కాళ్ళు చేతులు అమ్మి ఆ డబ్బులైతే పోజేసుకుంటున్నాను, ఆ డబ్బులన్నీ కూడా స్వామి అమ్మవార్లకు అభిషేకం నిమిత్తం అవన్నీ కూడా వాడుకుంటున్నాను. అమ్మవారిని నేను ఈ కోరిక అయితే అడిగానండి. ఆ కోరిక తప్పకుండా తీర్చింది. అలాగే మీరు కూడా ఏమన్నా కోరికలు స్వామివారికి విన్నపించుకోవాలి అంటే ముందుగా పద్మావతి అమ్మవారికి విన్నవిస్తే అమ్మవారు వెళ్ళి స్వామివారికి చెప్పి మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. కాబట్టి ఓం నమో వెంకటేశాయ.